మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ అధికారుల సమన్వయ లోపం వలన మంచిర్యాల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలొచ్చాయని బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయకును కలిసి యూరియా సమస్యపై ఆయన చర్చించారు. మొత్తం ఈ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి హాజీపూర్, లక్షపేట్, దండపల్లి ఈ మూడింటికి మన ఎవరైతే ఎంత ఇచ్చినా మనకి ఎంత స్టాక్ ఉందంటే సెప్టెంబర్ బాగా క్రూషియల్ టైం కదా. సెప్టెంబర్ సొసైటీ సార్ బర్తనపల్లి సొసైటీ బర్తనపల్లి సొసైటీ దగ్గర 200 ఉన్నాయి. అదే ఎక్సైజ్ చేస్తున్నాను. అదే రాస్తున్నాను. ఇప్పుడు గండేపల్లి, లక్షపేట అవసరం అన్నది కూడా ఏడీల దగ్గర జిల్లాకు మీరు 2000 మెట్రిక్ టన్లు ఆర్డర్ చేసేది సంతోషం. జిల్లాకు మీరు 2000 అడిగారు. మంచిర్యాల నియోజకవర్గానికి సెప్టెంబర్ నెలలో 1000 మెట్రిక్ టన్లు కావాలి. అందులో పెద్ద అంటే వరి ఎక్కువ వేసేది లక్షపేట, దండపల్లి, హాజీపూర్. వీళ్ళందరికీ సెప్టెంబర్ బాగా క్రూషియల్. ప్రతి వాళ్ళకి కూడా కావాలి. కానీ వీళ్ళందరికీ ఎస్టిమేషన్ ప్రకారం ఈ 3 మండలాలు ఇంకా సార్ మా ఎస్టిమేషన్ ప్రకారం 7000 చిల్లర రావాలి సార్. ఇంకా 7000 చిల్లర అయితేనే సెప్టెంబర్ వరకు మన వాళ్ళకి అందరికీ సఫిషియెంట్. మంచిర్యాల నియోజకవర్గము ముఖ్యంగా హాజీపూర్ మండలం రైతులందరూ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవడం జరిగింది. హాజీపూర్ మండలంలో యూరియా కొరత ఉన్నది. రైతులందరూ కూడా పోయి వాళ్ళందరూ స్లిప్పులు ఇచ్చి లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము సరిగ్గా ప్లానింగ్ చేయకపోవడం వలన ఏదో కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. యూరియా కొరత కారణము ప్రాపర్ సరి అయిన ప్లానింగ్ చేసుకొని ఎంత అవసరం ఉన్నదనేది చేసుకోకపోవడము. రెండో కారణము బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం. ఈ 2 కారణాల వలన ఈ రోజు రైతులు ఈ యూరియా కొరతతోటి ఇబ్బంది పడుతున్నారు. ఒక హాజీపూర్ మండలమే కాదు, అటు లక్షపేట మండలం, దండపల్లి మండలం రైతులందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. సెప్టెంబర్ అనేది రైతులకు చాలా ముఖ్యమైన సమయం. సెప్టెంబర్ నెలలో కనీసం 1000 మెట్రిక్ టన్ల రైసులు, 1000 మెట్రిక్ టన్ల యూరియా, ఈ 3 మండలాలకు 1000 మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉన్నది. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్లాము. సరి అయిన నిల్వలు పెట్టి బ్లాక్ మార్కెట్ లేకుండా సొసైటీల ద్వారా రైతులకు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న హాజీపూర్, దండపల్లి, లక్షపేట ఈ 3 మండలాల రైతులకు అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.